అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈశాన్య ఆస్ట్రాలజీ ఛానల్. నా పేరు శ్రీనివాస్. జ్యోతిష శాస్త్రం అనేది కేవలం వ్యక్తిగత జాతకాలకు మాత్రమే పరిమితం కాదు. ఇది దేశ కాలమాన పరిస్థితులు మరియు రాజకీయ మార్పుల గురించి ముందుగానే చెప్పగలిగేదే ఈ జ్యోతిష శాస్త్రం. మీరు నా వీడియోస్ ముందుగానే చూసుంటారు. గత కొన్ని రోజుల క్రితం నేను చెప్పినటువంటి తమిళనాడు ఎలక్షన్ గురించి కానీ, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ గురించి కానీ నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ అక్షరాల నిజమైనది. నిన్న ఎలక్షన్ రిజల్ట్ మీరు చూసే ఉంటారు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి సీఎం పీఠం దక్కే యోగమే లేదు అని చెప్పాను. అలాగే జరిగింది. అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుందన్నాను, అది బీజేపీ అధికారంలోకి వచ్చింది. మమతా బెనర్జీ గత 3 టర్మ్స్ ఆవిడ సీఎంగా చేశారు. ఆ 3 టర్మ్స్ కూడా ఆవిడకి మంచి యోగం అనేది నడిచింది. శని మహర్దశలోని ఆవిడకి ఆ యోగం అయిపోయింది. ఇక ముందు మళ్ళీ సీఎం పీఠం దక్కే యోగం కూడా ఆవిడకి లేదు. నెక్స్ట్ తమిళనాడు కంప్లీట్ డిఫరెంట్. అక్కడ 3 పార్టీలు ఉన్నది. మొదటి స్టాలిన్ సీఎంగా చేశారు. ఆయన సింహరాశి, ఆ సింహరాశిలోనే కేతువు ఉన్నది, అష్టమ శని నడుస్తున్నది. ఇవన్నీ కూడా నేను చెప్పాను. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనే మళ్ళీ సీఎం అయ్యే యోగం లేదని చెప్పాను. అలాగే జరిగింది. తర్వాత ఏఐడిఎంకే కూడా మిగతా పార్టీతో పోల్చుకుంటే కొంచెం బెటర్గా ఉంది. కొన్ని సీట్లు బాగానే వచ్చింది. తర్వాత పార్టీ విజయ్, టీవీకే పార్టీ అనే అధినేత అయినటువంటి విజయ్కి యోగం ఉందని చెప్పాను. కాకపోతే ఆయన సింగిల్గా గవర్నమెంట్ని ఫామ్ చేయలేరు. వేరే పార్టీతో పొత్తు పెట్టుకుని తద్వారా వీళ్ళ కూటమికి ఫామ్ అయ్యి మాత్రమే ఆయన సీఎం పీఠం అధిరోహిస్తారని చెప్పాను. నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ అక్షరాల నిజమైనది. డైరెక్ట్ ఒక పార్టీ అధికారంలోకి వస్తుందని ఎలా కూడా చెప్పలేదు. తమిళనాడులో నేను ఏ విధంగా జరుగుతుందని ముందు చెప్పాను. యాజ్ ఇట్ ఈజ్ అలాగే జరిగింది. మీరు ఈ వీడియో కింద నేను 2 వీడియోలు డిస్క్రిప్షన్ ఇస్తాను. దయచేసి మళ్ళీ ఆ వీడియోస్ని ఒకసారి చూడండి. మళ్ళీ ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిష సంబంధించినటువంటి ఆసక్తికరమైన వీడియోలను మరిన్ని మీ ముందుకు తీసుకొస్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.